నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి నేడు శంకుస్థాపన. మంచినీటి శుద్ధి ప్లాంట్కు శ్రీకారం. ఏపీకి ప్రత్యేక హోదా బకాయి పడ్డాం. అధికారంలోకి రాగానే చెల్లిస్తామన్న రాహుల్. పింఛన్ పెంపుతో 50 లక్షల మందికి లాభం. ప్రభుత్వంపై 1120 కోట్ల భారం. పేదలకు ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ. ఉద్యోగులు చందాదారులకు దక్కని ఊరట. ఈ నెల 15 నుంచి తల్లి సురక్ష ప్రారంభం. తెల్ల కార్డుదారులకు ప్రభుత్వ వరం. ఆటోలు, ట్రాక్టర్లకు పన్ను రద్దు యోచన. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. పొత్తుపై నేడు ఎస్పీ, బీఎస్పీ ప్రకటన. కాంగ్రెస్తో కలవకుండానే ఎన్నికల్లో పోటీ.